హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ స్టాప్ స్టైల్లో చేగోడీలు అండి. చాలా ఈజీగా అచ్చం మనకి స్వీట్ స్టాప్ స్టైల్లో ఈ చేగోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ స్వీట్ స్టాప్ స్టైల్లో చేగోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాయిలింగ్ అయ్యేటప్పుడే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం టేస్ట్ చూసుకొని చివరిలో యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు వామ్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడే ఇందులో 1/2 కప్ వరకు నెయ్యిని కానీ లేదా డాల్డాని కానీ యాడ్ చేసుకోవాలండి. అలానే బటర్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న 3 కప్స్ వాటర్కి 3 కప్స్ వరకు పిండి పడుతుందండి. పిండి అనేది నేనేమొచ్చో 2 కప్స్ వరకు బియ్యం పిండి, అలానే 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు 2 కప్స్ మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, 1 కప్ బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. మైదా పిండిని యాడ్ చేయడం వల్ల ఈ చేగోడీలు అనేవి మనకి చుట్టుకునేటప్పుడు క్రాక్స్ ఏమీ రాకుండా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా 2 కప్స్ బియ్యం పిండి, 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకొని మంటని సిమ్లోనే పెట్టుకొని ఈ పిండి అనేది ఉండలు లేకుండా ఇలా స్పూన్తో ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటూ కలుపుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. మనం చేత్తో పట్టుకుంటే వీలుగా ఉండేంత వరకు చల్లారనివ్వండి. ఇది ఇలా చల్లారిన తర్వాత వీటిని మరొకసారి కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిలోంచి చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా 2 చేతుల మధ్యలో రోల్ చేసుకొని మధ్యలో మన ఫింగర్ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అనేవి అతికించుకోవాలండి. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా క్రాక్స్ ఏమీ రాకుండా ఎంత సాఫ్ట్గా వచ్చేసాయో. ఇలా పిండి మొత్తాన్ని చిన్నగా చెగోడీలా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చెగోడీల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. నెమ్మదిగా యాడ్ చేసుకోండి, లేదంటే ఆయిల్ అనేది పైకి తులిపోతుంది. చెగోడీలు యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. గరిటె ఏమీ పెట్టకుండా 2 మినిట్స్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ముందుగానే మనం గరిటె పెట్టేసుకుంటే చెదిరిపోతాయండి. అందుకని ఒక 3 నుంచి 4 మినిట్స్ అయినా లేదా 5 మినిట్స్ పాటు అయినా వేయించుకొని అప్పుడు గరిటె పెట్టండి. ఇలా గరిటె పెట్టుకున్న తర్వాత మధ్యలో కలుపుకుంటూ కనీసం 5 నుంచి 8 నిమిషాల పాటు ఈ చేగోడీలు అనేవి వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ముందు క్రిస్పీగానే ఉంటాయి, కానీ మనం స్టోర్ చేసుకున్న తర్వాత మెత్తబడిపోతాయి. అందుకని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కనీసం 5 నుంచి 8 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని స్టైనర్తో తీసుకొని టిష్యూ యాడ్ చేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మినిమం 1 మంత్ పాటు క్రిస్పీగా టేస్టీగా అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్లో చేగోడీలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. ఒక్కసారి మీరందరూ ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకి ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ చెగోడీలు ఇంట్లో ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటాయి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.